నిబంధనల ప్రకారం వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్ష హోదా కల్పించడం కుదరదన్నారు ఎంపీ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఒంగోలులోని ఓ పెళ్లికి వచ్చిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యాక ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా బాధ్యత ప్రకారం అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన గళం వినిపించాల్సిన బాధ్యత జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉందని ఆమె తెలిపారు. వారు అసెంబ్లీకి వస్తే వారికి ఇవ్వాల్సిన సమయాన్ని స్పీకర్ కల్పిస్తారన్న ఆమె, గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తు తెచ్చుకోవాలని తెలిపారు. ప్రతిపక్ష హోదా రావడానికి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది స్పీకర్ గారు నిర్ణయించేటువంటి అంశం. వారికి ఏదైతే పర్సంటేజ్ ఉండాలో, ఇన్ని సీట్లు ఉండాలి అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో అన్ని సీట్లు లేవు కనుక ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం అనేది కష్టం అనేది అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ నిర్మాణాత్మకంగా వారు అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రజా సమస్యల మీద గళం విప్పే అవకాశం వారు ఖచ్చితంగా ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ అసలు అసెంబ్లీకి రాకపోతే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మనం చూసాం, గౌరవ సభ అని చెప్పి మనం అనుకునేది కౌరవ సభగా మార్చేశారు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా గళం విప్పాలి అని చెప్పి లేచి నిలబడితే వెంటనే మైకులు కట్ చేయడం, బూతులు తిట్టడం, ఈ రకంగా ఎవరిని కూడా మాట్లాడనివ్వలేదు. కానీ ఇవాళ మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు గెలిచినటువంటి ప్రతినిధులుగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద గళం విప్పొచ్చు. కానీ ఇవాళ ప్రజలు ఏదైతే విశ్వాసంతో వారికి ఓట్లు వేశారో ఇవాళ ఆ ఓట్లని అపహాస్యం చేశారని చెప్పి గమనించాలి. ఇప్పుడు ఏపీలో వైసీపీ పార్టీ ఒకటే ఉంది, కానీ వైసీపీకి ఇవ్వాలని చెప్పి మీ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్తున్నారు. మేడం, సుబ్రహ్మణ్య స్వామి గారిని అడగండి.